తుమ్మొచ్చిందా? కొంచెం ఫీవర్ ఉందా? ఇది ఫ్లూ అంటారా? వెయిట్. ఈరోజు ఫ్లూకి కోల్డ్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. అందరికీ నమస్కారం. హెల్త్ రీపే ఛానల్కు స్వాగతం. సీజన్ చేంజ్లో అందరికీ కామన్గా వచ్చే 2 ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? కామన్ కోల్డ్, సీజనల్ ఫ్లూ. ఇవి రెండు కూడా ఎక్కువగా డిస్టర్బ్ చేస్తాయి. కానీ వీటికి డిఫరెన్స్ ఏంటి, ఎలా ప్రివెంట్ చేయాలి తెలుసుకోవాలని ఉందా? అయితే వాచ్ టిల్ ద ఎండ్. రెయినీ సీజన్, వింటర్ సీజన్ ఇలా వెదర్ చేంజ్ అయినా సరే వైరసెస్కి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, నాకు కోల్డ్ వచ్చిందా లేకపోతే ఫ్లూవా అని. సో ముందుగా మనం కామన్ కోల్డ్ గురించి తెలుసుకుందాం. ఇది ఒక మైల్డ్ వైరల్ ఇన్ఫెక్షన్. సిమ్టమ్స్ అనేటివి చాలా స్లోగా స్టార్ట్ అవుతాయి. సిమ్టమ్స్ ఆర్ ముక్కు కారడం, తుమ్ములు రావడం, గొంతు నసగా ఉండడం, ఫీవర్ రేర్గా కానీ మైల్డ్గా కానీ ఉంటుంది. యూజువల్లీ 7 to 10 డేస్లో రికవర్ అయిపోతాం. ఇప్పుడు ఫ్లూ గురించి తెలుసుకుందాం. ఇది కూడా ఒక వైరల్ ఇన్ఫెక్షనే. సిమ్టమ్స్ చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతాయి. హై ఫీవర్, బాడీ పెయిన్స్, దగ్గు, నీరసంగా ఉండడం ఇలాంటివి చూస్తాం. ఎవరిలో ఎక్కువగా చూస్తాం? చిన్నపిల్లల్లో, పెద్దవాళ్ళల్లో, ప్రెగ్నెంట్ ఉమెన్స్లో ఎక్కువగా చూస్తాం. ఇది 1 వీక్లో తగ్గిపోతుంది. అసలు ఈ 2 వైరసెస్ ఎలా స్ప్రెడ్ అవుతాయి? ఈ 2 వైరసెస్ కూడా సేమ్ వేలో స్ప్రెడ్ అవుతాయి. తుమ్మినప్పుడు లేదా దగ్గినప్పుడు వాటి నుండి వచ్చే తుప్పర్ల వల్ల వైరస్ అనేది ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. క్లోజ్ కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఇన్ఫెక్టెడ్ పర్సన్స్తో ఈజీగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎలా ప్రివెంట్ చేయాలి? రెగ్యులర్గా హ్యాండ్ వాష్ చేసుకోవాలి, ఫేస్ని టచ్ చేయడం అవాయిడ్ చేయాలి, హైడ్రేటెడ్గా ఉండాలి. అంటే ఎక్కువ వాటర్ కంటెంట్ తీసుకోవాలి, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి, మాస్క్ వేసుకోవాలి, క్రౌడెడ్ ప్లేసెస్లో ఉన్నప్పుడు రెస్ట్ తీసుకుంటే క్యూర్ అవుతుంది. ఇప్పుడు మీకు క్లియర్ అయిందా? ఫ్లూకి కోల్డ్కి డిఫరెన్స్ అర్థమైందా? ప్రివెన్షన్ ఫాలో చేసి హెల్తీగా ఉండండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.